హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి డిస్కౌంట్లో ఫస్ట్ క్వశ్చన్ రాసాను చూడండి. మార్కప్ అనేది 30% ఇచ్చారు, ప్రాఫిట్ అనేది 4% ఇచ్చారు. మనం డిస్కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మొత్తం 6 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఈ 6 నేర్చుకుంటే మీరు డిస్కౌంట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా కిషోర్ ఉన్నాడు, కిషోర్ ఒక షర్ట్ కొన్నాడు, మార్కప్ 30% ఉంది, ప్రాఫిట్ 4% ఉంది, డిస్కౌంట్ ఫైండ్ చేయమంటారు. లేకపోతే డిస్కౌంట్ ప్రాఫిట్ ఇచ్చి మార్కప్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 6 ఉంటాయి. ఆ 6 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్ట్ ప్రైస్ని 100గా అజ్యూమ్ చేసుకోవాలి. ఓకేనా, కాస్ట్ ప్రైస్ అంటే ఏంటిది, 100గా అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మార్కప్ 30% ఇచ్చారు, ప్రాఫిట్ 4% ఇచ్చారు. సో మార్కప్ని 100 + 30, ఓకేనా. 100 + 30 చేస్తే మనకి ఇది వచ్చేసి 130 వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ 4% కదా, 100 + 4 చేస్తే ఇది ఎంత వస్తుంది, 104 వస్తుంది. ఇది వచ్చిన ఈ 130ని ఈ 104లోకి వెళ్ళి సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 26 వచ్చింది. ఓకేనా, మనకు వచ్చింది ఎంత, 26. ఈ వచ్చిన ఈ 26 ఉంటుంది కదా, ఈ 26ని మనం ఈ 130తోని డివైడ్ చేయాలి. ఓకేనా, 26ని ఈ 130 × 100 వేసుకుంటున్నాం. ఓకేనా, ఇది 1 ఇది 5 2 సో మనకు మొత్తం వచ్చేసి 20%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ దీని లెక్కనే చేయాలి, కానీ ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ లాస్ ఉంది. సో ఇక్కడ మనం ప్రాఫిట్కి యాడ్ చేసినాం కదా, లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి, అంతే. ఓకేనా, ఫస్ట్ ఈ 100 + 40 ఎంత అవుతుంది, 140 అవుతుంది. 100 - 2, 100 - 2 ఎంత అవుతుంది, 98 అవుతుంది. సేమ్ దీని లెక్కనే దీనిలోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 42 వస్తుంది. వచ్చిన ఈ 42ని ఈ మార్కప్తో చేసినాం కదా, ఈ 140తోని డివైడ్ చేయాలి. 42/140 × 100, ఓకేనా, × 100. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను దీన్ని చేస్తే ఎంత వస్తుంది, ఇది 3/10 వస్తుంది. ఓకేనా, ఈ 0 క్యాన్సిల్, 3 × 10 30%. ఇందులో ఇవంతా పెద్దగా స్టెప్స్ ఏమి ఉండవు, మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చూడండి, ఇవి రెండు సిమిలర్, ఒక ప్రాఫిట్ లాస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే మనకు మార్కప్ అనేది 20% ఇచ్చారు, డిస్కౌంట్ అనేది 10% ఇచ్చారు, ప్రాఫిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చేసినట్టుగా మనం ఇక్కడ చెయ్యం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కప్ అంటే ఏంటిది, మనకు అందరికీ తెలుసు. ఒక షర్ట్ ఉంటుంది, షర్ట్ మీద ఒక ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ మీద ఒక రేట్ అనేది ఉంటుంది, దాన్ని మనం మార్కప్ అంటాం. ఓకేనా, డిస్కౌంట్ అంటే ఏంటిది, మనకు ఇచ్చిన దాన్ని బట్టి మనం తక్కువ చేసి ఇస్తాం కాబట్టి దాన్ని మనం డిస్కౌంట్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో మార్కప్ 20% ఇచ్చారు కాబట్టి 100 + 20 చేస్తే మనకు 120 వస్తుంది. సో ఇక్కడ డిస్కౌంట్ ఉంది కదా, ఈ డిస్కౌంట్ని మనం 100లోకి వెళ్ళి మైనస్ చెయ్యము, ఎందుకంటే డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అండ్ మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ అనేది మనం మార్కెట్ ప్రైస్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది ఎలా ఉంటుంది, 10% ఆఫ్ 120 తీసుకుంటాం. ఓకేనా, డిస్కౌంట్ మనం ఎప్పుడు మార్కెట్ ప్రైస్ తోని క్యాలిక్యులేట్ చేస్తాం. 0 ఉంది, లాస్ట్కి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 అంటే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 1 12 ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ఈ 120లోకి వెళ్ళి ఈ 12ని మైనస్ చేయండి, చేస్తే మనకు ఎంత వస్తుంది, 108 వచ్చింది. సో దీన్ని ఏమంటాం, మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం, 108. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది కదా, కాస్ట్ ప్రైస్ని మనం ఏమనుకోవాలి, 100 అనుకోవాలి. కాస్ట్ ప్రైస్ మనం 100 అనుకుంటాం. సో ఈ 100లోకి వెళ్ళి ఈ 108ని తీసేయండి, తీసేస్తే మీకు ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. ఓకేనా, 100లోకి వెళ్ళి ఈ 108ని తీసేస్తే మనకు ఎంత వస్తుంది, ఆన్సర్ 8. ప్రాఫిట్ అనేది 8, ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 8%. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మార్కప్ 10% ఇచ్చారు, డిస్కౌంట్ 20% ఇచ్చారు, లాస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ సేమ్. ఓకేనా, అది ఇది రెండు సేమ్, ఒకటే విధానంలో చేయాలి మనం. సేమ్ ఇప్పుడు 100కి +10 చేస్తే ఇది ఎంత అవుతుంది, 110 అవుతుంది. సో డిస్కౌంట్ని మనం మార్కప్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనకు ఎంత, 20% ఆఫ్ ఎంత, 110. సో లాస్ట్కి ఈడ 0 వస్తే ఈ 0ని క్యాన్సిల్ చేసి దీన్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా, సేమ్ దీని లెక్కనే దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 110ని 22లోకి వెళ్ళి మైనస్ చేస్తే మనకు 88 వస్తుంది.
ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు 88 వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ని మనం 100 అనుకున్నాం. దీనిలోకెళ్ళి దీన్ని మైనస్ చేస్తే మనకు లాస్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. లాస్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. సో లాస్ పర్సంటేజ్ 12%. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాక్సిమం ఇవే అడుగుతారు క్వశ్చన్లో. డిస్కౌంట్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చి మార్కప్ అడుగుతారు. ఓకేనా? డిస్కౌంట్ 20% ఇచ్చారు, ప్రాఫిట్ 20% ఇచ్చారు, మార్కప్ ఫైండ్ చేయమంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అంటే మనం డిస్కౌంట్ని మార్కప్ తోటి క్యాలిక్యులేట్ చేసినాం, కానీ ఇక్కడ మనం అడిగేదే మార్కప్. సో ఇక్కడ అవసరం లేదు. సో 100 + 20. ఫస్ట్ ప్రాఫిట్ది పెట్టుకోండి. 100 + 20 120. డిస్కౌంట్ అంటే ఏం చేయాలి? మీరు మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ని లాస్ని మైనస్ చేయాలి, మార్కప్ని ప్రాఫిట్ని ప్లస్ చేయాలి. సో ఎంత వస్తుంది? 100కి 20 తీసేస్తే 80 వస్తుంది. ఈ 120ని ఈ 80తోని డివైడ్ చేయాలి. 120/80 × 100 వేసుకోవాలి. వేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 150 వచ్చింది. ఈ 150 అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అనేది మీకు 150 వస్తుంది. మనం ఎంత అజ్యూమ్ చేసుకోవాలి? కాస్ట్ ప్రైస్ అనేది 100 వేసుకుంటే మనకు మార్కప్ అనేది తెలుస్తుంది. ఈ 150ని ఈ 100లోకి వెళ్ళి తీసేయండి. తీసేస్తే మీకు మార్కప్ అనేది 50 వస్తుంది. ఓకేనా? పర్సంటేజ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. దీనిలాగానే సాల్వ్ చేయాలి. 100 ఫస్ట్ లాస్ తీసుకోవాలి. 100లోకి వెళ్ళి లాస్ని తీసేస్తే 90 వస్తుంది. తర్వాత 100లోకి వెళ్ళి 20ని తీసేయాలి, ఎందుకంటే డిస్కౌంట్ అంటే కూడా సబ్ట్రాక్షనే కాబట్టి 80. సో సేమ్ దీనిలాగానే చేయాలి. 90/80 ఓకేనా ఇంటూ 100 చేస్తే ఇది మొత్తం చేస్తే 112.5 వస్తుంది. వచ్చిన దీన్ని సిపిలోకి వెళ్ళి మైనస్ చేయాలి. సిపి అనేది 100 అనుకుంటాం కదా, దీనిలోకి వెళ్ళి దీన్ని తీసిస్తే దీనిలోకి వెళ్ళి 100 తీసేస్తే మిగిలిందంత 12.5. మీరేం సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా మిగిలిన అవే కాబట్టి. ఓకేనా? ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.